మీరు చూస్తున్నగా అయితే వెస్పా స్కూటీ అండి. ఏంటింత రస్టీగా ఉంది, ఇంత వరస్ట్‌గా ఉందని చెప్పేసి అనుకుంటారు కదా! సో, దీనికి ఇష్యూ ఏంటంటే టైర్ పోయింది. టైర్ పోయిన తర్వాత మా గ్యారేజ్ దగ్గర దగ్గర 1 వీక్ చూసారు. సో, అక్కడ చూసారు కదా! టైర్ అయితే మొత్తం జీరో అయిపోయింది. అపోలో కంపెనీ వేశారు. టైర్ అయితే అడ్డుగా కట్ అయిపోయిందండి. సో, బ్లేడ్ అయితే కట్ అయి ఉంటుంది. సో, మనకి అది అనవసరం. దీని సైజ్ అయితే మామూలుగా యాక్టివాకి వచ్చినట్టే ఇచ్చారు సైజ్ అంటే 90, 110 సైజ్ ఇచ్చారు. సో, దీనికేంటంటే వీల్ ఓపెన్ చేయడానికి అక్కడ ఎన్ఐకి 3 బోల్ట్లు ఓపెన్ చేయాలి. లేదా సెంటర్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేయాలి. కానీ వరస్ట్ థింగ్ ఏంటంటే సైలెన్సర్ అనేది ఓపెన్ చేయాలి. సైలెన్సర్‌కి అయితే మొత్తం 4 ఉంటాయి. 14 సైజ్ అలాగే 30 సైజ్ ఉంటుంది. సైలెన్సర్ అయితే మనం ఓపెన్ చేసేసాం. ఓపెన్ చేసేసిన తర్వాత ఇప్పుడు వీల్ ఓపెన్ చేయడానికి 3 ఎల్ఎంకి బోల్ట్స్ ఓపెన్ చేయాలి. కానీ లాస్ట్ టైం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తం ఒక థ్రెడ్డింగ్ అయితే పోయింది. పలుకులు పోయినాయి. సో, మనకి ఫైనల్ ఆప్షన్ ఏంటంటే వీల్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేయాలి. సో, వీల్ యాక్సిల్ బోల్ట్ ఓపెన్ చేయడానికి అక్కడ మీకు ఒక క్యాప్ ఉంటుంది. సిల్వర్ క్యాప్ ఇది. సో, అక్కడ 14 సైజ్ పెట్టి ఓపెన్ చేసేయండి. దీనికి థ్రెడ్డింగ్ నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది. రివర్స్ థ్రెడ్డింగ్ అయితే ఉండదు. సో, వీల్ ఓపెన్ చేసేయండి. వీల్ బోల్ట్ చూసారు కదా! ఫినిషింగ్ చాలా బాగుంది. ఎక్స్‌క్యూజ్ మీ. ఓకే. సారీ ఫ్రెండ్స్. ఓకే. మనం బ్రేక్ షూస్ చూసారు కదా! ఎంత డస్టీగా ఉందో వాటర్ వెళ్ళిపోయి రస్ట్ పడేసింది. సో, మనకి అది అనవసరం. మనకి చెప్పలేదు వాళ్ళు. చెప్పకుండా మనం ఏది చేయకూడదు. మళ్ళీ వాళ్ళతో బ్యాడ్ నేను. సో, ముందుగా మనం ఎక్కడ లీక్ అవుతుంది, రిమ్ కూడా వాళ్ళ బెండ్ అయింది. సో, ఆయిల్ లీక్ అవుతుందా, ఎయిర్ లీక్ అవుతుంది చూద్దాం. సో, ఇక్కడ బబుల్స్ వచ్చిన చోటంతా లీకేజ్ ఉంది. అలాగే ఒక దగ్గర అయితే రిమ్ కూడా బెండ్ అయిందండి. సో, బెండ్ అయితే ఖచ్చితంగా మనం చూసారు ఇక్కడ కూడా లీక్ అవుతుంది బబుల్స్. ఒకసారి నెక్కి కూడా చెక్ చేద్దాం. వాల్ పిన్ అయితే పోయింది. వాల్ పిన్ మార్చుకోవాలి. సో, డైరెక్ట్ చూసారు కదా! అంత బటన్ ఉంది కానీ కటింగ్ అయిపోవడం వల్ల వాళ్ళకి ప్రెషర్ కాయటం లేదు. సో, చూసారు కదా! ఒక 2-3 మినిట్స్ అయిన తర్వాత మొత్తం అంతా రిమ్ అంతా కూడా వస్తుంది. అలాగే ఎక్కడైతే మనకి రిమ్ బెండ్ అయింది చూసారు కదా! ఆ బెండ్ అయిన దగ్గర ఖచ్చితంగా బెండ్ తీసుకోవాలి. అట్లాగే లోపల పెయింట్ పోతే పెయింట్ వేసుకోవాలి. సో, ఫైనల్లీ నేను రిమ్ ఓపెన్ చేసేసాను. రిమ్ అయితే చాలా వరస్ట్‌గా ఉంది. లోపలంతా చాలా వరకు డాగ్స్ ఉన్నాయి. అంటే ఎవరు ఇప్పారు లివర్‌తో. సో, దానివల్ల మొత్తం రిమ్ అయితే పాడైంది. సో, నో ఇష్యూ. మొత్తం ఏదైతే మొత్తం క్లీన్ చేసేద్దాం. క్లీన్ చేసేసి దీనికి కొత్త టైర్ అయితే వేసేద్దాం. సో, కొత్త టైర్ విషయానికి వచ్చేసి సీఎట్ అయితే వేస్తున్నాను. గ్రిప్ 90, 110 సైజ్ అయితే వేస్తున్నాను. గ్రిప్ టైర్ అయితే మంచి పికప్ ఉంటుంది. స్కిడ్ అవ్వడం అట్లా ఉండదు. అంటే మట్టిల్లో తిరిగే బండికి అయితే చాలా బాగుంటుంది. సో, ఫైనల్లీ టైర్ అయితే ఫిట్ చేసేసాను నేను. ముందుగా వాల్ పిన్ చెక్ చేస్తున్నాను. వాల్ పిన్ సూపర్ ఓకే ఫిట్ అయిపోయింది. అలాగే రిమ్ అంతా కూడా లిక్విడ్ వేసేసి చెక్ చేస్తున్నాను. ఇక ఏమైనా లీకేజ్ ఉందా లేదనేది ఒక వీడియో ప్రూఫ్ లాంటిది. ఇది మీకు కస్టమర్ కూడా చాలా యూజ్ అవుతుంది. నమ్మకానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే తర్వాత లీక్ అయిపోతుందని చెప్తారు కదా! సో, మన దగ్గర అయితే లీక్ అవ్వలేదంటే లీక్ అవ్వలేనట్టే. సో, మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఏంటంటే టైర్ అయితే ఫిట్ చేయాలి. యారో మార్క్ అనేది ముందుకు ఉండాలి. మర్చిపోవద్దు వేసినప్పుడు. అది లాస్ట్‌లో మీరు బిగించి చూస్తే మళ్ళీ టైర్ ఓపెన్ చేయాలి. టైం వేస్ట్ అవుతుంది. సో, ఏ విధంగా అయితే మీరు వీల్ ఓపెన్ చేశారో అదే విధంగా వీల్ యాక్సిల్ పెట్టేసి పర్టిక్యులర్ బోల్ట్ అయితే నార్మల్ థ్రెడ్డింగ్ ఉంటుంది కాబట్టి నార్మల్ టైట్ చేసేది. ఫుల్ టైట్ చేయండి. ఫుల్ టైట్ ఎలా చేయాలంటే స్కూటీ సైడ్ స్టాండ్ వేసి బిట్ పెట్టి బ్యాక్ బ్రేక్ పట్టుకొని టైట్ చేయండి. అవసరం అయితే సుత్తితో కొట్టండి బిట్‌ని. ఆటోమేటిక్ టైట్ అయిపోతుంది. ఇన్‌కేస్ మీ దగ్గర గనుక వీల్ బిట్ ఉంటే గన్ ఉంటే ఇచ్చేయండి. సో, నెక్స్ట్ ఫైనల్ ఏంటంటే సైలెన్సర్ వేసేయండి. సో, ఇది వెస్పా స్కూటీకి బ్యాక్ టైర్ మార్చడానికి ఎంత వరస్ట్‌గా ఎక్విప్‌మెంట్ ఇచ్చారు. రియల్లీ నేనైతే సాటిస్ఫై అవ్వలేదు. సో, మరింకెన్ని ఇటువంటి వీడియోస్ కోసం నా ఛానల్ గనుక మీరు కొత్తది ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేసేయండి. డౌట్స్ అయితే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. స్టే ట్యూన్డ్. క్రియేటివ్ వర్కర్స్ గైస్.